మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మనం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు, అలాగే ఇక్కడ మనకి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకించి ప్రతి రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ 2020లో వికారి నామ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం పేరుకు తగ్గట్టే మనకి జరుగుతూ వచ్చింది. నిజంగా నమ్మశక్యంగా ఉంది. ఎంత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పెరుగుతుందంటే, వికారి 2020వ సంవత్సరం మనకు ఆ మహమ్మారి తెచ్చిన సంవత్సరం వికారి నిజంగా వికారంగానే ఉంది. ఆ తర్వాత 2021 ఇక అటు ఇటు ఎదుగు బొదుగు లేక ఇక్కడ మనకి వికారి తర్వాత శార్వరి నామ సంవత్సరం 2021. శార్వరి అంటేనే చీకటి, అది కూడా చీకటే మిగిల్చింది. తర్వాత ప్లవనామ సంవత్సరం ఇంకా 2022. ప్లవము అంటేనే కోతి, అంటే అటు ఇటుగా కొంచెం ముందంజ కొంచెం వెనకంజ అప్పుడప్పుడే కోలుకుంటూ. ఆ తర్వాత 23, 24 మనం చూస్తే ఇక్కడ 22, 23 చూస్తే శుభకృతు శోభకృతు. శుభకృతు శోభకృతు కొద్దో గొప్ప మనం నెమ్మదిగా కోలుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో 22, 23 సంవత్సరాల్లో ఆ శోభకృతి కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం శోభాయమానంగా చక్కగా ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా ఆ పేరుకు తగ్గట్టు శోభకృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టు జరిగింది. అలాగే ఇప్పుడు గతించిన సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు అయిపోతూ ఉన్నది. చూసాం ఎంత క్రోధమో. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నట్టే క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ మనకి చూస్తే పరిస్థితులు చుట్టుపక్కల ఎలా చూసినా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, వీటి మధ్య జరిగే విషయాలు కావచ్చు, అలాగే కోపావేశాలతోనే ఈ యొక్క సంవత్సరం కూడా చాలా వరకు కూడా హార్ష్గా నడవటం మనం గమనించాం. ఇప్పుడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వానికి సంబంధించినది, సమృద్ధిని కలుగజేసేది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధిగా ఉంటారు అనేది సూక్తి జనరల్గా. కాబట్టి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కోపావేశాలతో కూడిన సంవత్సరంగా మనం దాన్ని పరిగణించుకున్నామో, అలాగే హార్ష్గా జరిగిందో ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పకుండా అందరికీ కూడా సమృద్ధి కలిగించాలని ఆ పేరుకు తగ్గట్టే మనం కూడా కోరుకుందాం. కలిగిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పోయిన క్రోధినామ సంవత్సరంలో కుజవక్రం, కుజస్తంభన, గురువక్రం, శనివక్రం, బుధవక్రం, శుక్రవక్రం, అన్ని గ్రహాలు వక్రమే. 1 నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలు, 1 నెల ఉండాల్సిన కుజుడు 6 నెలలు, ఇక్కడ గురు శనుల వక్రం ఇటు ఉంటుంది. బుధుడు కూడా 2 సార్లు వక్రించి 20 రోజులు ఉండాల్సిన బుధుడు 60 రోజులు ఉండటం. ఈ విధంగా ముందడుగు పడకపోవటం, ఎక్కువగా ముందడుగు పడకపోవటం, అంతా కూడా వెనకడుగే ఉండటం, అన్ని పనులు స్తబ్దుగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల వక్రాలు తక్కువ. గురు శనులు జనరల్గా వక్రిస్తారు, కానీ కుజస్తంభం లేదు, శుక్రుడు కూడా స్తంభించడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఇక్కడ మార్చిలోనే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం దాకా తిరిగి వక్రించారు. కాబట్టి మేజర్గా గ్రహ వక్రాలు అయితే చాలా వరకు ఈ సంవత్సరం లేవనే చెప్పాలి. తప్పకుండా అందుకు ముందడుగు పడే ఆస్కారాలే, గ్రహ వక్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఫార్వర్డ్ మోషన్సే, ముందుకు వెళ్ళే పరిస్థితులే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి చేస్తూ సమృద్ధిని కలిగించాలని మనం కోరుకుందాం. అలాగే అసలు ఈ యొక్క ఉగాది ప్రాశస్యాన్ని మనం తీసుకుంటే అసలు ఏంటి విశ్వావసు నామ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఇది ఒక పురాణ గాథ. నారదుడికి నా అంత విష్ణు భక్తుడు ఎవరూ లేరు అనే
చాలా ఒక రకమైన భావన ఉండేది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే నువ్వు అంత భక్తుడువా, అయితే నిన్ను పరీక్షిస్తానని చెప్పి నారదుడు ఒకరోజు నదిలో నీరు తాగుతుండగా స్త్రీగా మార్చటం, ఆ తర్వాత ఆ నారదుడు గతాన్ని మర్చిపోయి ఒక ఋషితో వివాహం ఆడడం, ఆ ఋషికి నారదుడికి పుట్టిన సంతానమే 60 ప్రభవ విభవ ప్రమోదూత ఇలాగా 60 పిల్లలు నారదుడికి పుట్టడం, ఆ తర్వాత నారదుడు ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వరదలు రావటం, అక్కడ సంతానము వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోవటం, నారదు ఆ యొక్క ఈతి బాధని భరించలేక తాను కూడా తనువు చాలించాలనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే చూడు నారద, నీకంటే విష్ణు భక్తుడు లేడన్నావు, కానీ ఇలాంటి భవసాగరాలు వచ్చినప్పుడు ఈతి బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు దేవుని పాదాలని మనం పట్టుకుని ప్రార్థించి నీ యొక్క భక్తిని చాటుకున్నట్టయితే అప్పుడే నిజమైన నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి నారదుడికి ఆయన చెప్పగా ఆయన కూడా ఆయన యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క పరీక్షకి ఆయన కూడా నిజమే కదా అనుకొని మరి ఈ యొక్క సంతానం కలిగిన సంతానానికి మరి సార్థకత ఏమిటి నారాయణ అని అడగగా నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది సంతానం కూడా కాలగమనంలో వారు తెలుగు సంవత్సరాది పేర్లుగా ఈ కాలగమనంలో కీర్తించబడతారని విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తారు. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ పిల్లాడు నారదుడికి పుట్టిన 39వ పిల్లాడు 39వ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేది. సో అది మొత్తంగా పురాణ గాథ. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి సంబంధించి ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనం సింహరాశి అనగానే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ పాదాలు వెరసి సింహరాశి. అలాగే మీ పేరులో కనుక మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో మొదలైనట్లయితే సింహరాశి కింద ఈ యొక్క ఫలితాలు మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా మనం చూస్తే కనుక గురుని యొక్క సంచారం ఈ యొక్క సంవత్సరం అద్భుతమైన యోగాన్ని కలుగజేస్తూ ఉంది. గురుడు ఈ రాశికి మంచి అద్భుతమైన బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఆయనే గాడ్ ఫాదర్ ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరానికి. ఎందుకో కూడా చెప్తా. సో వీరికి ఆదాయం 11, వ్యయం 11. సో అసలు ఆదాయం 11 అంటేనే బాగానే సంపాదన ఉన్నట్టు. సో ఆ సంపాదన ఎలా ఉంటుంది, వ్యయం 11, ఆ సంపాదన ఎలా కూడా ఖర్చు అయిపోద్ది. ఇది కూడా డిస్కస్ చేద్దాం. రాజపూజ్యం 3, అవమానం 6. సో ఇక్కడ మన పొగిడేవాళ్ళు తక్కువ, వెనకాల నుంచి సాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ. సో ఇది ఎందుకు అనేది కూడా మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉందో సంతానపరమైన విషయాల్లో పురోగతి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో పురోగతి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో మంచి లాభదాయకమైన కాలంగా, తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో తప్పకుండా అది అభివృద్ధి క్రమంలో లాభదాయకంగా ముందుకు తీసుకెళ్లేటట్టు ఈ రాశి వాళ్ళకి గోచరిస్తుంది. ఏకాదశంలో మిథున రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు గురుడు ఈ రాశి వారికి. శని సంవత్సరం మొత్తం కూడా అష్టమ స్థానంలో సంచారంలో ఉన్నారు. గురుడు లాభస్థానంలో లాభాన్ని ఇస్తున్నా మరి అంత లాభం ఎక్కడ ఖర్చు అవుతుంది, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల. మరి శని కూడా లాంగ్ రన్గా అష్టమ స్థానంలో ఉంటున్నాడు కదా, ఏవో ఒక తెలియని కొన్ని సడన్గా అప్పుడప్పుడు కుటుంబ రీత్యా వచ్చే ఖర్చులు కావచ్చు, ఆరోగ్యపరంగా చేసే ఎక్స్పెన్సెస్ కావచ్చు, వృత్తి ఉద్యోగాల పట్ల మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా అనవసరంగా వీడి దగ్గర మనం ఏంటి చేసేది అనే భావన మీకు కలుగుతున్నా తప్పకుండా మీరు మాత్రం ఈ సంవత్సరం ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఇంకో చోటకెళ్తే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి మంచి ఆఫర్ ఏదన్నా వచ్చి స్థిరత్వం కలిగిన జాబే అనుకుంటే తప్ప ఏ ఆఫర్ లేకుండా వీడి దగ్గర మనం ఏంటి పనిచేసేది, ఈ స్ట్రెస్కి ఒత్తిడికి అనుకుంటూ కనుక మానేస్తే కష్టం. ముందు చెప్తున్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం,
కుటుంబంలో ఎదురవుతున్న అనేక పరిస్థితుల్లో వచ్చే ఆ యొక్క చిక్కు సమస్యల్ని ఎదుర్కోవటం, ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవటం, ఇది ఈ సంవత్సరం విశ్వావసన సంవత్సరంలో ప్రాధాన్యతగా శనికి సంబంధించి తీసుకోవాల్సిన విషయాలు. ఇక ఈ శని భగవానుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో ఈయన కూడా లోహమూర్తిగానే ఉన్నారు. ఇక మే తర్వాత నుంచి కూడా రాహు కేతువులు ఇద్దరు కూడా జన్మ సప్తమ స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటూ ఉన్నారు. సో వీళ్ళ సువర్ణమూర్తిత్వం ఏదైతే ఉందో అట్లీస్ట్ రాహుకేతువులది కొంతవరకు కొంచెం మానసికంగా చక్కగా మంచి బలాన్ని ఇస్తూ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సర్వ సౌఖ్యాలను ఇచ్చే విధంగా సప్తమ స్థానంలో వీళ్ళిద్దరూ ఫలితాలను ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్కి సంబంధించిన లోపాల్లో అపార్థాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవటం, వ్యాపారంలో భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొన్ని సార్లు ఆకస్మికంగా డెసిషన్స్ తీసుకోవటం, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం, ఇలాంటి సమస్యలు తలెత్తే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సత్యాసత్యాలు ఎరిగి, మంచి చెడులు ఎరిగి, వ్యాపారంలో కానీ జీవితంలో లైఫ్ పార్ట్నర్ భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ డెసిషన్స్ తీసుకోవడం అనేది ముఖ్యం. ఈ రాశికి కేతువు కూడా పక్కన మళ్ళీ రాశిలో సంచారంలో వెళ్తూ ఉన్నారు. సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల కేతు వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. సో అయితే ఈ కేతు వల్ల మాత్రమే మీకు ఎక్కువగా మానసిక పరంగా మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అనేకమైన లోపాలు, అనేకమైన భయాలు కావచ్చు, లేకపోతే మీ కాన్ఫిడెన్స్ మీద మీకే ఒక రకమైన అనుమానం అనేది కలిగే ఆస్కారాలు కలుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కేతు సువర్ణమూర్తిత్వం వల్ల తప్పకుండా మళ్ళీ తిరిగి మీ యొక్క కాన్సన్ట్రేషన్ని, కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేసుకోవటం వల్ల ముందుకు వెళ్ళే ఆస్కారాలు విశ్వావసు నవ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. సో వ్యాపారానికి సంబంధించి అయితే తప్పకుండా విదేశీ వ్యాపారాలు, విదేశాల్లో ఇక్కడ వ్యాపారానికి సంబంధించి లావాదేవీలు చేసే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా ఈ రాహు సంచారం వల్ల చక్కగా మంచి అనుకూలమైన పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ రాహుకేతువులు జన్మ సప్తమ స్థానంలో యోగించినా యోగించకపోయినా అష్టమంలో శని, అష్టమ శని నడుస్తున్న ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో చేసే ప్రొఫెషన్లో కానీ బిజినెస్లో కానీ అనేకమైన ఒడిదుడుకులు వస్తున్నా ఆ యొక్క అలల నుంచి ఇలా తీసుకెళ్ళి బయటపడేస్తుంటాడు గురుడు. అమ్మో నేను ఏదలేకపోతున్నాను అనుకుని భయం వేసే టైంకి గురుడు మళ్ళీ లాభస్థానంలో ఉన్న గురుడు ఇలా తీసుకెళ్ళి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంటాడు. అంటే గురుడు అంటే ఎవరు? పైనుంచి గురుబలం అంటే ఏంటంటే ఆ సమయంలో మీకు ఆసరాన్ని ఇచ్చేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా సరే గురువులే. సో కాబట్టి ఇక్కడ పెరుగుతున్న తలకాయ నొప్పులతో పాటుగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, శాలరీ ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, శాలరీ హైక్స్ పెరుగుతాయి, మిగతావి కూడా పెరుగుతూ ఉంటాయి ఓ పక్కన, దానిలో నో డౌట్. సో ఈ విధంగా ఈ విశ్వావసు సంవత్సరంలో గురుడు మాత్రం ముఖ్య కీలకమైన పాత్రని పోషిస్తూ లాభస్థానంలో అష్టమ శనిలో వచ్చే తలకాయ నొప్పుల్ని, వైవాహిక జీవితంలో వచ్చే తలకాయ నొప్పుల్ని, ఆరోగ్య సమస్యల నుంచి వచ్చే తలకాయ నొప్పుల్ని ఏమైనా సరే గురుడు ఒక్కడు మాత్రమే తీరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఇక్కడ. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎరిగి మీరు ఏ గ్రహాలు ఎలాంటి ప్రభావం ఇస్తున్నాయో, ఇవే కాకుండా
అర్ధాష్టమంలో రవి వచ్చినప్పుడు, అష్టమంలో రవి వచ్చినప్పుడు, కుజుడాష్టమంలో వచ్చినప్పుడు, ద్వాదశంలోకి వచ్చినప్పుడు, జన్మంలోకి వచ్చినప్పుడు, మళ్ళీ మాస ఫలితాల్లో ఈటి డోసు కూడా పెరుగుతూ ఉంటుంది. అవి బాగుంటే మంచి ఫలితాలు, అవి బాగుండకపోతే మళ్ళీ వాటి డోసు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మంత్లీ వీక్లీ కూడా మనం జనరల్గా ఫాలో అవుతూ అవి కూడా చూసుకుంటూ ఉంటాం అనుకోండి. ఓవరాల్గా అయితే ఇక్కడ మనకి గురుబలం ఉండటం వల్ల ఎట్లాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అయినా సరే మీరు బయటపడే ఆస్కారాలు విశ్వావసన సంవత్సరంలో ఉన్నాయి. సో అక్కడ ఎంత మీకు అన్బ్యాలెన్స్డ్గా మనీ ఖర్చు అవుతున్నా లాభంలో ఉన్న గురుడి వల్ల మళ్ళీ ఏదో రకంగా దానికి తగ్గ ప్రత్యామ్నాయం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ, వచ్చే సమస్యకు రీత్యా సొల్యూషన్ పరంగా కానీ ఏదైనా అది గురుబలం అంటే మనిషి రూపంలోనే దక్కుతుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఈ సింహరాశి వారికి మఖ నక్షత్రం వాళ్ళకి మనం చూసినట్టయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అవసరం. అంటే జీవిత భాగస్వామి మధ్య ఎక్కువ అనురాగం, ఆప్యాయత అనేవి ఉంచడం అవసరం. ఉబ్బా నక్షత్రం వారికి మనం చూసినట్టయితే కనుక ఈ సంవత్సరం మీరు చేసే ధనపరమైన ఖర్చుల రీత్యా, ధనపరంగా వస్తున్న, ఫ్యామిలీ పరంగా వస్తున్న అనేకమైన ఏవైతే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయో ఆ యొక్క పరిస్థితులకి సంబంధించి ఒక ప్రణాళిక అవలంబించుకోవటం, ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవటం అవసరం. అలాగే ఉత్తరా నక్షత్రం వారికి మనం చూస్తే కనుక తప్పకుండా ఇక్కడ వీరికి గురుబలం రీత్యా, గురుడి లాభస్థానం రీత్యా అనేకమైన శుభ పరిణామాలు అనేవి ఉంటూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారాభివృద్ధి అనేది వీరికి కూడా, ఉత్తరా నక్షత్రం వారికి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్న గురుడి వల్లే కొంచెం ఎక్కువ మేలు జరిగే ఆస్కారాలు ఈ యొక్క సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి సో ఇక ఈ విషయాన్ని మన వెల్ విషర్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నా కూడా చక్కగా వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా మంచిది. సో అందరికీ కూడా మరొకసారి విశ్వావసన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.